వారికి పలు రాష్ట్రాల నుంచి కూడా అతిథులు అక్కడికి వస్తారని చెబుతున్నారు నిర్వాహకులు. తమిళనాడు జల్లికట్టుల కోడి పందాలకు కూడా అనుమతులు ఇవ్వాలంటూ కూడా సంప్రదాయంగా ఎన్నో తరాల నుంచి కోడి పందాలు వేస్తున్నామని అంటున్నారు. కోడి పందాల బరుల ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ మురళి మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పండగ 3 రోజులు జరిగే కోడి పందాలకైతే సర్వం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు, క్రికెట్ స్టేడియాలను తలపించే విధంగా పిచ్చులు రెడీ అవుతున్నాయి. అంటే రేపు కోడి పందాల బరులను సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కోడి పందాలు రేపు ఉదయం నుంచి అంటే భోగి, సంక్రాంతి, కనుమ రోజున కోడి పందాలు వేయడానికైతే బరులను సిద్ధం చేస్తున్నారు. అంటే సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 500 నుంచి 600 బరులను ఏర్పాటు చేయడానికైతే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ప్రతి పల్లెల్లోనూ కూడా కోడి పందాలు అంటే క్రికెట్ స్టేడియాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఓ పక్క మహిళలకు ఫ్యామిలీలతో సహా వచ్చి చూసే విధంగా చెరువులు కానివ్వండి, అలాగే ప్లాట్లలో కూడా మొత్తం సరదాగా రెడీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రొక్లైన్లు, క్రేన్లతో సహా అలాగే ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ 3 రోజులు పందాలు జరగడానికైతే పందెం రాయలు పూర్తిగా సిద్ధం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఒక పక్క కోడి పందాల బరులు, మరో పక్క టెంట్లు అంటే అతిథులు వచ్చి సేద తీరడానికి, అలాగే వారికి ఆతిథ్యం కోసం ఒక పక్క కోడి పకోడీలు, మటన్ పకోడీలు, అలాగే బిర్యానీలు కూడా టెంటర్లు వేసి ఇక్కడ వ్యాపారాలు కూడా చేసుకునే విధంగా ఒక పక్క గుండాట షెడ్లు, అలాగే ఈ ప్యాకాట్ షెడ్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లా కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లా కూడా అంటే దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం అంటే అటు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు నగరాల నుంచి వచ్చే అతిథుల కోసం పట్టణాలు ఖాళీ అయ్యి పల్లెలకు వచ్చే వారి కోసం పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు ఈ పండగ 3 రోజులు ఇక్కడ ఏం జరుగుద్ది? మా కోనసీమ జిల్లాలకి సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు చాలా ప్రత్యేకత అండి. సంవత్సరం మొత్తం మీద వ్యవసాయం చేసుకుంటా కష్టపడి జాబులు చేసిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. ఈ 3 రోజులు సరదాగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ మనం మంచి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఆతిథ్యం ఇద్దామని. అలాగే చూసినట్లయితే బయట వారైతే 200 కోట్ల రూపాయల చేతులు మారుతాయి, 300 కోట్లు మారుతాయి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అదంతా ఫాల్స్ న్యూస్ అండి. కోడి పందాలు బెట్టింగ్ అయితే జరగదండి. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా కత్తి కట్టకుండా డింకీ పందాలు మాత్రమే మేము ఇక్కడ వేయిస్తున్నామండి. అంటే వచ్చే అతిథుల కోసం ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? ఫుడ్ అంతా అవైలబిలిటీ ఉంటుందండి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, మటన్ పకోడీ, స్టార్టర్స్, స్టేజ్, ఏపీ స్టేజ్ అన్నీ ఉంటాయండి. అంటే ఫ్యామిలీతో సహా వచ్చి కోడి పందాలు తిలకొచ్చు అంటారా? కుటుంబ సమేతంగా వచ్చి చూడొచ్చండి ఫ్యామిలీస్తో సహా. చెప్పండి సార్, మీరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కోడి పందాలు చూస్తూ వస్తున్నారు, సాంప్రదాయాలు చూస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలకు కానివ్వండి, ప్రజలకు కానీ ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా చూడనట్టు వదులుతున్నారు మమ్మల్ని. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే పుట్టప్పుడు మాకు 5 గంటలు పట్టింది, ఇవాళ 12 గంటలు పడుతుంది. ఎంతమంది వస్తున్నారు చూస్తున్నారు కదా. ఇది సాంప్రదాయం ఇప్పుడు ఉన్నది కాదు కదండి. ఎప్పుడో నాయకురాళ్ళు నాగమ్మ కాడి నుంచి ఈ కోడి పందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అది హిస్టరీ ఉంది కదా, అది అందరికీ తెలుసు. మేము గవర్నమెంట్ ఏంటంటే ఈ 3 రోజులు మేము సుఖంగా మాకు ఏమి లేకుండా మాకు ప్రొటెక్షన్ కూడా అవసరమైతే ఇమ్మని కోరుతున్నాం. అలాగే అంటే పోలీసులు ఈ 3 రోజులు ఇటువైపు కూడా చూడరు. ముఖ్యంగా అంటే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇక్కడ వస్తారు. ఇక్కడికి అన్ని పార్టీల వారు వస్తారు అనుకో. అసలు ఏ పార్టీలతో సంబంధం లేదండి, కుల మత భేదాలతో సంబంధం లేదండి, చిన్న పెద్ద కూడా సంబంధం లేదండి. డబ్బులు ఉన్నవాడని కానీ లేనివాడని కానీ లేదండి. 2 సంవత్సరాల పిల్లలను కూడా ఒళ్ళు పెట్టి తీసుకొస్తారు. చచ్చిపోయి ముసలోడు కూడా వస్తాడు సరదాగానే ఎంజాయ్ చేస్తారండి 3 రోజులని. అది చెప్పండి సార్, మీరు చెప్పండి. అంటే ఈ పండగ 3 రోజులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారనుకోవచ్చు? మా ఇంట్లో ఒక పెళ్ళిలాగా, ఒక ఫంక్షన్ లాగా ఈ సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేస్తామని మేము. సంక్రాంతి పండుగ అంటే మా ఉభయ గోదావరి జిల్లాలో మా ఇంట్లో ఫంక్షనే. మీరు టీవీలో చెప్పచ్చు, వేరేగా చెప్పచ్చు, ఇది జోదాలు ఆడతారా, ఆ జోదాలు ఏముండవండి. మాకు 300 రోజులు కష్టపడుతూనే ఉంటాం, ఈ 3 రోజులు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అంటే ఈ పండగ 3 రోజులు జరిగే తంతు అంటే భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఈ 3 రోజులు కూడా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు వేయడానికి మేము సర్వం సిద్ధం చేస్తున్నామని చెప్పి అటు నిర్వాహకులు, ఇక్కడ వచ్చే వీక్షకులు కూడా చెప్పే పరిస్థితులు అయితే